బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. అయితే మాస్టర్ ప్లాన్ ఆ ఏరియాకి సంబంధించినటువంటి ప్లానింగ్ ఎప్పుడు జరుగుతుంది, దీనికి మరింత జాప్యం జరుగుతుంది అనుకునే వాళ్ళకి షాక్ ఇచ్చింది ఏపీసీఆర్డీఏ. జెట్ స్పీడ్తో రెండో దశ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నటువంటి ఏరియాలో మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి టెండర్లని ఫ్లోట్ చేసింది. ఆల్రెడీ 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి నగర ప్రణాళిక జరిగిపోయింది. ఇప్పుడు అడిషనల్ గా తీసుకుంటున్నటువంటి దాదాపు 20,000 ఎకరాల ల్యాండ్, అంటే 82 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండేటువంటి భూభాగం, ఈ ప్రాంతం పైన కూడా ప్లానింగ్ చేయాలని చెప్పని ఏపీసీఆర్డీఏ డిసైడ్ అయింది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని ఫ్లోట్ చేసింది. ఒకసారి మనం ఇది చూస్తే కనుక అమరావతి డెవలప్మెంట్ అంటే ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి టెండర్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఎంగేజ్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ ప్లాన్ అండ్ డీటెయిల్డ్ ల్యాండ్ పూలింగ్ ఏరియా ప్లాన్ ఇన్ ఏపీసీఆర్డీఏ రీజియన్. ఇది మొత్తం కూడా కొత్త ప్రాంతం ఏదైతే తీసుకున్నారు, ఇప్పుడు ల్యాండ్ కొత్తగా తీసుకున్నారో దానికి సంబంధించి ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ప్లస్ 6 నెలల్లో ఈ ప్లాట్స్ డెవలప్మెంట్ తో పాటు ల్యాండ్ ఓనర్స్, ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ ల్యాండ్ ఓనర్స్ అందరికి కూడా అలాట్మెంట్ జరిగే విధంగా చర్యలు తీసుకోబోతుంది. ఒకసారి మనం ఈ లొకేషన్ ని చూస్తే కనుక ఇది మాస్టర్ ప్లాన్ ఏరియా, అంటే ఇప్పటికే ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏరియా మొత్తం కూడా ఇక్కడ ఈ ఏరియాలో కనిపిస్తున్నది. ఇది ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నటువంటి 7 గ్రామాలకు సంబంధించినటువంటి భూభాగం ఇది ఉందన్నమాట. సో ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఇప్పుడు వీళ్ళు ప్లానింగ్ చేయబోతున్నారు ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి. ఒకసారి మనం క్లియర్ గా మాస్టర్ ప్లాన్ తో కంపేర్ చేసుకుని చూసినప్పుడు క్లియర్ పిక్చర్ ఇంకా అర్థమవుతుంది. ఇది మొత్తం రీజనల్ అంటే రింగ్ రోడ్ తో సహా, అవుటర్ రింగ్ రోడ్ తో సహా వేసినటువంటి ప్రణాళిక. ఇప్పుడు తీసుకునేటువంటి భూభాగం అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కి కొంచెం అటు కొంచెం ఇటుగా ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. సో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తాడికొండ మండలం, అలానే మండలాల వారికి కూడా ఈ జాబితాను మనం చూడొచ్చు. ఇక్కడ మీరు జూమ్ చేసి చూస్తే కనుక లొకేషన్ ఏదైతే గ్రిడ్ మోడల్లో డిజైన్ చేసి ఉందో అదంతా కూడా ప్లాన్డ్ ఏరియా, ఆల్రెడీ ప్లాన్డ్ ఏరియా. ఈ ప్లాన్డ్ ఏరియాకి పక్కన అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటిదంతా కూడా రేపు ప్రణాళికలోకి రాబోతున్నటువంటి, అందుకని దీనిపైన అధ్యయనం చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. ఇక ఒకసారి మ్యాప్ పరంగా చూడండి, మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఈ పెదమద్దూరు ఇవన్నీ కూడా నెక్కల దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు, వడ్డమాను ఇవన్నీ కూడా ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నటువంటి ప్రదేశాలు, అంటే ఎక్స్టెన్షన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతం మొత్తం మీద కూడా అధ్యయనం చేయబోతున్నారు. సో ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన మ్యాప్ ని క్లియర్ గా చూడాలంటే ఇవి మనకి ఇంకా కొంతకాలానికి క్లియర్ పిక్చర్ డేటా వస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక ఎల్పిఎస్ తీసుకుంటున్నటువంటి గ్రామాలు వాటి జాబితా అనమాట. మొత్తం 20,494 ఎకరాల భూములు ఉన్నాయి 7 గ్రామాలకు సంబంధించి. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, అలానే కర్లపూడి, లేమల్ల, ఇక్కడ వడ్డమాను, ఇవేమో ఈ పైనవన్నీ ఏమో అమరావతి మండలంలో వచ్చేటువంటి 4, ఇవేమో తుళ్ళూరు మండలంలో వచ్చేటువంటి 3, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఈ ఏరియాలకు సంబంధించినటువంటివి. ఇక ఎల్పిఎస్ స్కీమ్స్ ఆర్ టు బి సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఎగ్జిస్టింగ్ విలేజ్ సెటిల్మెంట్ విత్ ద సిటీ లెవెల్ నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎ టోటల్ ఏరియా ఆఫ్ అప్రాక్సిమేట్లీ 20,494 acres, మొత్తం 7 villages అన్నమాట. సో వీళ్ళకి ల్యాండ్ ఓనర్స్ కూడా హూ ఎవర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్కీమ్ ఆర్ టు బి అలాటెడ్ విత్ ఇన్ 6 months ఆఫ్ ఎల్పిఎస్ నోటిఫికేషన్, అంటే వాళ్ళకి ప్లాట్స్ కూడా 6 నెలల్లో కేటాయించడానికి అని చెప్పని ఈ ప్రణాళికని రెడీ చేసుకున్నారు. సో అమరావతి ప్రణాళికలో ఒక జోష్ వచ్చిందని చెప్పని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి అవైలబుల్ ఉండి మాస్టర్ ప్లాన్ డిజైన్ అయిపోయినటువంటి ప్రాంతంలో నిర్మాణ ప్రణాళిక జోరుగా సాగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నటువంటి ప్రణాళికను కూడా మాక్సిమం 6 నెలల్లో ల్యాండ్ ప్లాట్ అలాట్మెంట్ చేసేస్తాం అన్నారంటే కనుక ఈ పనులు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి రెండో దశని మొదటి దశతో అనుసంధానించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. అందులో భాగంగానే ఇక్కడ సమగ్ర ప్రణాళిక, ఎందుకంటే ఈ ఏరియాలో స్పోర్ట్స్ సిటీ ఎక్స్పాన్షన్ జరగబోతుంది. అలానే అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి వ్యవస్థలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో అందుకే ఈ పనుల్లో మరింత వేగం పెంచే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది.